అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనకు పాఠాన్ని నేర్పి పద్ధతులు నేర్పినటువంటి గురువుల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చిన్న వయసులో ఉన్నప్పుడు మన చేతికి పలక బలపం ఇచ్చి అక్షర జ్ఞానాన్ని నేర్పించినటువంటి గురువులు ఎవరో అన్నటువంటి విషయం మనలో 90% మందికి తెలియదు. నిజానికి బడిగంట మోగించి బడివైపు నడిపించి అరచేతిలోన బలపమెట్టి అక్షర జ్ఞానాన్ని నీకు నేర్పించి నేటి సమాజంలో నిన్ను మనిషిగా నిలబెట్టినటువంటి వ్యక్తి ఒక గురువు మాత్రమే. బలపం పట్టినంత మాత్రాన బాధ్యత తెలుస్తుందని, కలం పట్టినంత మాత్రాన కష్టాలు రావని, కాగితం మీద అక్షరాలు చదివినంత మాత్రాన కన్నీళ్లు కార్చవని కాదు నేను ఇక్కడ మాట్లాడేటువంటి విషయం. మన కోసం తన కుటుంబాన్ని, తన సంతోషాన్ని వదిలేసి మనం వదిలినటువంటి తరగతి గదిలో మిగిలిపోయిన ఓ పెద్ద మనిషి గురువు గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఆయన కాలం వేయబోయేటువంటి ప్రశ్నలకు నిన్ను సిద్ధం చేస్తాడు. ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో నువ్వు బ్రతికేందుకు 4 గోడల మధ్య పోరాటాన్ని నేర్పిస్తాడు ఆయనని. నిజానికి ప్రాణం లేని దేవుని కోసం గుడి, ప్రాణముండే దేవుని కోసం బడి అంటారు అందరూ. దారం లేనటువంటి గాలిపటం గమ్యం లేకుండా ఎటుబడితే అటు ఎలా ఎగురుతుందో, గురువు లేనటువంటి జీవితం కూడా గమ్యం లేకుండా వ్యర్థంగా మిగిలిపోతుంది అని నా భావన. తల్లి మనకు జన్మనిస్తే గురువు జ్ఞాన జన్మనిస్తాడు మనకు. తండ్రి మనకు పోషణ చేస్తే గురువు జీవితానికి దిశానిర్దేశం చేస్తాడు. ఆయన జీతానికి పనిచేసే వ్యక్తి మాత్రమే కాదు, జీవితాలను నిలబెట్టేటువంటి వ్యక్తి అని మనం మర్చిపోకూడదు. తల్లి మనకు నడవడం నేర్పిస్తే గురువు మనం జీవితాన్ని ఎలా నడపాలో నేర్పిస్తాడు. తండ్రి మనకు మాటల అర్థం చెబితే గురువు ఆ మాటల్లోని విలువను నేర్పిస్తాడు మనకు. ఆ దేవుడు జీవాన్ని ఇస్తే గురువు ఆ జీవితానికి అర్థాన్ని సమకూర్చుతాడు. మన దేశంలో ఇప్పటి వరకు ఎంతో మంది గొప్ప గురువులు పుట్టారు, గిట్టారు. కానీ వారు నేర్పినటువంటి విలువలు తరతరాలుగా మనలో ప్రసరిస్తూనే ఉన్నాయి అని నా భావన. మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి జ్యోతిరావు పూలే గారు విద్యా బోధన చేసేందుకు వెళ్ళేటువంటి సమయంలో ఆమెను రాళ్లతోనూ మట్టితోనూ చివరికి మలమూత్రాలతోనూ కొట్టారు. కానీ విద్య నేర్పించాలనేటువంటి ఆమె సంకల్పం ముందు ఇవేమీ నిలబడలేకపోయాయి. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలు నేటికి విద్యారంగంలో దూసుకుపోతున్నారు అంటే దానికి కారణం గొప్ప గురువు అయినటువంటి జ్యోతిరావు పూలే గారి. అలాగే క్రికెట్ దేవుడైనటువంటి సచిన్ టెండూల్కర్ గారిని నిలబెట్టింది రమాకాంత్ అచ్రేకర్ అనేటువంటి గురువు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారిని నిలబెట్టింది ఇయదురై సాల్మాన్ అనేటువంటి గురువు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోని సాధారణమైనటువంటి ఉపాధ్యాయులు మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ల గారు తయారు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది గురువులు మన దేశ అభివృద్ధికి, మన దేశ క్రమశిక్షణకు ఎంతో తోడ్పడ్డారు. మరి ఈ మార్కుల ప్రపంచంలో గురువుకు నిజంగా గౌరవం దక్కుతుందా అంటే నిజానికి దక్కటం లేదు అనేటువంటి సమాధానం చెప్పుకోవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. నా గురువు నాకు క్రమశిక్షణతో కూడినటువంటి విద్య నేర్పించాడు కాబట్టి నేను ఈ రోజు ఇంత గొప్ప స్థాయిలో నిలబడ్డాను అని చెప్పుకోవడం కాదు. ఆ గురువు యొక్క నేటి స్థితి తెలుసుకోవడం కూడా నీ బాధ్యతే. కత్తి పట్టకుండా మన కోసం మన వెనుక యుద్ధం చేసే వీరుడు ఎవడైనా ఉన్నాడు అంటే అది గురువు మాత్రమే. మరి ఆ మహావీరుడికి ఈ దేశంలో దీనస్థితి ఏర్పడింది నేడు. ఎంతో మంది వైద్యులను తయారు చేసినటువంటి ఆయనకు వైద్యం చేసేవారు లేరు. ఎంతో మంది ఇంజనీర్లను తయారు చేసినటువంటి ఆయనకు ఈ ఇల్లే లేదు. ఎంతో మంది శాస్త్రవేత్తలను తయారు చేసినటువంటి ఆయన జీవితంలో ఏర్పడినటువంటి సమస్యలను తీర్చే దిక్కే లేకుండా పోయింది. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఆయన మాత్రం వీధి చివర వెలగనటువంటి దీపం కింద నిలబడలేక కూర్చుండిపోయాడు. మిత్రమా, మన జీవితాలకు వెలుగునిచ్చినటువంటి సూర్యుడు చీకటిలో గడుపుతున్నాడంటే మనకే సిగ్గుచేటు. ఓపికలో ఆయనకు మించినటువంటి పర్వతం లేనే లేదు. అందుకే తల్లి, తండ్రి, గురువుని గౌరవించాలి అంటారు మన పెద్దలు. మరి ఈ వీడియోను నేను ముగించే ముందు నాకు విద్యాబుద్ధులు నేర్పి, క్రమశిక్షణ నేర్పి, జీవితంలో పైకి ఎలా ఎదగాలో నేర్పించినటువంటి నా గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు నచ్చినటువంటి గురువును కామెంట్ రూపంలో తెలియచేసి ఓ లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా ఓసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే, సెలవు.